గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మార్చి నెలకు సంబంధించి మిథున రాశి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? రాస్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క స్థితి ఈ మాసం అంతా కూడా 9వ స్థానము 10వ స్థానంలో 9వ స్థానంలో రవిశనుల మధ్యని 10వ స్థానంలో నీచబడి గడుస్తుంది. కాబట్టి ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు ఈ మాసం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా విద్యా సంబంధించిన కొత్త కోర్సెస్ చేసేటప్పుడు వీరికి ఎంతవరకు పనికొస్తుంది, ఇది అవసరమా లేదా అని చెప్పి నిర్ణయం తీసుకొని అడుగు వేయాలి. లేనట్లయితే అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి. అంటే ధనం విషయంలో ఈ ఈ పర్టికులర్ అంశాల్లో ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని అడుగు వేయాలి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. అదేవిధంగా దశమ స్థానంలో నీచ పొందుతున్నాడు కాబట్టి జాబ్ సంబంధించిన విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలనేటువంటిది చూపిస్తుంది. విద్యార్థులకు ఎలా ఉంది గురు? విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ 4th హౌస్ లార్డ్ నీచ పొందుతున్నాడు కాబట్టి విద్యార్థులకు కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థంలో కేతువు కూడా ఉన్నాడు కదా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. అలాంటప్పుడు కొంచెం విష్ణు సహస్రనామాలు, హయగ్రీవ స్తోత్రము, గణపతి యొక్క ఆరాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. వివాహానికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమ స్థానాధిపతి లాభంలో ఉన్నాడమ్మా, గుర్తుపెట్టుకోండి. సో సప్తమాధిపతి లాభము అని అనుకున్నప్పుడు అక్కడ ఏంటంటే 7th లార్డ్ అంటే వివాహకారకుడు లాభంలో ఉన్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నం అయితే ఫలిస్తుంది అని చూపిస్తుంది ఇక్కడ. అయితే ఎవరు ప్రయత్నం చేస్తే ఎక్కువగా ఫలిస్తుంది అంటే అక్కడ ఉండి సూర్యరాశిని చూస్తున్నాడు కాబట్టి తండ్రి యొక్క ప్రయత్నం తొందరగా ఈ అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు వివాహం అయ్యేలా చేస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరికి 6th లార్డ్ అంటారు కుజుడు. 6th లార్డ్ కొంచెం మనకి భాగ్యస్థానంలో అష్టమ స్థానంలో ఉన్నాడు, 6వ అధిపతి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా చర్మ వ్యాధులు, నరాలు లాగడం ఇట్లాంటివి జరుగుతుంది. విపరీతంగా ఆలోచించడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే వృత్తిపరంగా నేను మీకు మొదట్లోనే చెప్పాను, కొంచెం బుధుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఏదైనా ఉద్యోగంలో మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి. రోజు ఉదయం నిద్రలేచి సూర్య నమస్కారాల్లో ముఖ్యంగా ఓం మిత్రాయ నమః అనే మంత్రం ఒక 10 నిమిషాలు చేసుకున్నట్లయితే, ఎందుకంటే రవి కూడా దశమంలో ఉంటున్నాడు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పొజిషన్ ఇస్తుంది, మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. ఈ యొక్క అంశాల్లో జాగ్రత్త వహించినట్లయితే బాగుంటుంది. పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉంటుంది ఏమిటని చెప్పి చూసుకున్నట్లయితే పెట్టుబడులకు కారకుడు 12వ అధిపతి ఎగ్జాల్టెడ్ మార్స్తో ఉంటున్నాడు 7వ తేదీ వరకు. సో 7వ తేదీ లోపల ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. అయితే మిథున రాశి వారు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయి గురుగారు? చేయవలసిన రెమెడీస్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడం అన్ని విధాలు బాగుంటుంది. అయితే గురుగారు చాలా మందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం కూడా తెలియదు. అయితే మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడున్న కండిషన్లో శని భగవానుడు కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఒకటే చెప్తాను, మీరు ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, రాశి నక్షత్రం లగ్నం ఏమీ తెలియదు, సింపుల్ సూర్య భగవానుడిని చేసుకోండి. బిజినెస్ పరంగా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా కానీ. పర్టికులర్గా ఈ సంవత్సరం 3 నెలలు కూడా మనకి కేతు కన్యారాశిలోనే ఉంటాడు. అంటే యూనివర్సల్గా అందరూ కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం, అప్పు తీసుకోవడం, మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ సమయంలో పర్టికులర్గా. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త వహించాలి ఈ నెలలో పర్టికులర్గా. అయితే ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా చేసుకోవాలని అడుగుతూ ఉంటాను. ఇక్కడ శని భగవానుడు అందరికీ కర్మకారకుడే. నీకు లగ్నం తెలిసినా తెలియకపోయినా ఎవరికైనా కూడా అందరికీ కర్మకారకుడు ఎవరు, యూనివర్సల్గా కర్మకారకుడు ఎవరంటే శని భగవానుడు. ఆయన స్ట్రక్ అయి ఉంటాడు ఈ మంత్లో చాలా మటుకు. అందుకని ఏం చేయాలి అంటే సింపుల్గా శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరి ద్వారా కంబస్ట్ అయ్యాడో, అస్తంగత్వ దోషం ఏర్పడిందో వారిని మీరు ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు చూడమ్మా, ఒక కుర్రాడు బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, ట్రాఫిక్ అతను పట్టుకున్నాడు, నీ లైసెన్స్ ఏవి, నీ ఆర్సీ ఏవి అని అడిగాడు. అప్పుడు ఎవరిని వేడుకోవాలి? పట్టుకున్న అతను, అయ్యా నేను ఇంట్లో మర్చిపోయాను, నేను ఈసారి అలా కాకుండా చూసుకుంటాను, ఏదో దానికి సంబంధించినటువంటి పెనాల్టీ కట్టడము, కొంతమంది వదిలిపెట్టరు, పెనాల్టీ కట్టాల్సింది మర్చిపోతే తీసుకురా, లేకపోతే పెనాల్టీ కట్టంటాడు, లేకపోతే లేవు పెనాల్టీ కట్టితే పట్టుకున్న అతను వదిలేస్తాడు. అలాగే సూర్య భగవానుడు కర్మకారకుడైన శనిని పట్టుకున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ.
అదొకటి. మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న కండిషన్లో. ఓకే. అది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా, అదొకటి. అండ్ అలాగే ఈ ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారు, ఐరన్ బిజినెస్ చేసేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయిల్కి ఐరన్కి శని కారకుడు. అదేవిధంగా షేర్ మార్కెట్స్లో కూడా, షేర్స్లో కూడా ఐరన్ ఆయిల్ లాంటివి కొంటుంటారు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే నువ్వులు, ఐరను, ఆయిల్ అంటే ఏదైనా సరే ఇనుముకు సంబంధించినటువంటిది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే కారు కూడా ఇనువండి అంటారు. ఇక్కడ కారుని ఇనువుగా తీసుకోకూడదు. కారు ఒక కంఫర్ట్ని ఇచ్చేది. చాలామంది ఏమంటుంటారంటే, నన్ను ఏమడుగుతుంటారంటే, ఏమన్నా నేను ఇనప బిజినెస్ చేయొచ్చు అంటే, ఇనప బిజినెస్ అంటే ఏం చేస్తారంటే కార్లు అంటారు. కార్లు ఇనప బిజినెస్ ఏంటయ్యా, నువ్వు ఐరన్ అమ్మేదైతే ఇనప బిజినెస్ అవుతుంది, కారు ఇనప బిజినెస్ అవ్వదు, శుక్రుడికి సంబంధించిన బిజినెస్ అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన బిజినెస్ కదా అనుకుంటారు. అలాంటి అన్నింటిలో ఐరన్ ఉంటుంది. అన్నీ శనేనా కాదు కదా. ఇల్లు కడితే కూడా అందులో కూడా ఐరన్ ఉంటుంది. కానీ అయితే శుక్రుడి కిందకి తీసుకోవాలి మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇనుము, నూనె, జాబ్ కన్సల్టెన్సీస్ సంబంధించిన బిజినెస్లు నడిపేటువంటి వారు ఈ మాసంలో ఒక 20 రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా సూర్య ఉపాసన కనుక చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఎంత ఏంటంటే మనం ఈ గోచార ఫలితాలు ఎంత చెప్పుకుంటున్నా మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి మహాదశ అద్భుతంగా ఉంది, మీకు ఈ గోచార ఫలితాలు 5 to 10% అది ఇంకా ఆ యోగం ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మనం చూడండి, ఓ 10 షాపులు ఉంటాయి, అన్ని షాపులు బాగానే ఉంటాయి, కానీ ఒక షాప్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మెటీరియల్ ఈ షాప్లో ఉన్న మెటీరియల్ ఈ షాప్లో లేదా, బట్టలు ఉన్నాయి, అంతకంటే ఇంకా అద్భుతమైనవి ఉంటాయి, వాడికి నడదు. అదేమిటండి అంటే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నా సరే కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి జన్మజాతకంలో ధనయోగమో, ధనహీనత యోగమో, ఆ రోగం వచ్చే యోగము, లేకపోతే రోగం నయమయ్యే యోగము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా వచ్చే యోగం, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అవి తెలుసుకొని అడుగు ముందుకు వేయాలి, అన్ని విధాలు బాగుంటుంది. ఇది శ్రీమాత్రే నమః.